హాయ్ హలో ఎవ్రీవన్. ఇదైతే అరకు వెళ్ళిన వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయండి. అరకు ఫుల్ వీడియో పెట్టాను, స్పీడ్ మోషన్లో పెట్టి ఇంకా చాలా మిస్ చేశాను. ఫుల్ అంటే ఫుల్ పెట్టలేదు, చూసినవన్నీ. ఎక్సలెంట్ ప్లేస్ అండి. ఎంతమంది వెళ్ళి ఉంటారో నాకైతే కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చేస్తే చాలా ఇంపార్టెంట్ అయితే చూపిస్తాను. ఈ అందాలు అయితే నిజంగా వర్ణించలేమండి. ఎంత అందంగా ఉందంటే అరకు అసలు నిజంగా వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అక్కడి నుంచి నేనేమేమి కొనుక్కొచ్చాను, తక్కువ కాస్ట్లో ఏమున్నాయి, ఏం కొనుక్కొచ్చాను అన్నది అన్నీ మీరే చూసేసేయండి. చూసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు, స్కిప్ చేయకుండా చూడండి. మేము వెళ్ళిన హోటల్ రూము, నేను కొనుక్కొచ్చినాయి, ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, ఆ ప్లేసులకి అరకు బుర్ర, అక్కడ మనకి బుర్ర గృహాలు కూడా ఇవన్నీ మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అరకు మొత్తం అయితే చాలా వరకు కవర్ చేశాను. లెంత్ ఎక్కువైపోతుందని మొత్తం పోస్ట్ చేయలేదు. అది మీరు చూస్తే నాకైతే కామెంట్ చేయండి. చూసారు కదా అసలు ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. అసలు మాటలు చెప్పడానికి మాటలు లేవండి, మాట్లాడడానికి లేవు. వెళ్తూ ఉండగా అబ్బా నిజంగా అద్భుతంగా ఉందండి. ఎంత అద్భుతంగా ఉందో. పక్కనే ఉన్నాయి, నేను కూడా ఇప్పుడే వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు మనకి లోపల వరకు అరకు వరకు వెళ్ళక్కర్లేదండి. వెళ్తూ ఉంటే అసలు దారిలోనే చాలు. కారు మీదే ముఖ్యంగా వెళ్తేనే బెటర్ అండి. ట్రైన్కి వెళ్ళే వాళ్ళైతే ఇవన్నీ చూడలేరండి. ఖచ్చితంగా 100% ఎంజాయ్ చేయాలంటే అరకు ఖచ్చితంగా కారులోనే వెళ్ళాలండి. కారులో వెళ్తేనే ఎంజాయ్ చేయగలరు. ట్రైన్లో వెళ్తే అంత ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు, ఏమి కనిపించదండి. అసలు మేము దిగినవన్నీ మీకు అయితే చూపించాలని వీడియో అయితే ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నచ్చిన లైక్ చేసేయండి. ఫస్ట్ లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారు కదా అసలు మాటలు లేవు. ఈ హోటల్లో దిగాం మేమైతే. మొత్తం హోటల్ సూపర్గా ఉందండి, అసలు చెప్పడానికి లేదు, చాలా నీట్గా ఉంది. బట్ సీజన్ వైజ్ అయితే మాత్రం ఇంత నీట్గా ఎలా ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు సీజన్ కాదు, అన్ సీజన్లో వెళ్ళాము కాబట్టి మేము ఇంత ఫ్రీగా ఎలా అయితే దొరికింది. సీజన్లో అయితే ఫుల్గా ఉంటుంది, డాన్సులు ఉంటాయి, ఇక్కడ అన్నీ ఉంటాయండి. బట్ సీజన్లో అది నవంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో, జనవరిలోని ఉంటుందంట. ఫుల్ బిజీ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి బాల్కనీ కూడా ఇచ్చడి. ఈ రూమ్లో చాలా బాగుంది. బయట చూస్తుంటే యూ అప్పుడే కూడా ఇక్కడికి ఈ హోటల్ రూమ్కి దగ్గరలో యూ అయితే ఉంది. మేము వెళ్ళలేదు, అయితే అది మిస్ అయిపోయాము. మార్నింగ్ వెళ్ళమన్నారు. అక్కడ రూమ్ నుంచి బయటకు అయితే వచ్చేస్తే మేము లోపలికి బుర్ర గృహాలకు వెళ్తూ దారిలో ఈ బొమ్మలు అయితే అమ్ముతున్నారు. హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవన్నీ ఏం లేదండి, బోల్డ్ చెక్కవి ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు. వీడియో అయితే నేను అన్నీ తీయలేదండి, కొంచెం వరకే వీడియోస్ తీసాను, ఎక్కువ అయిపోతుందని లెంత్. ఇంక వెళ్తూ ఉండగా కోతుల దారిలో ఎంజాయ్మెంట్ అబ్బో మామూలుగా లేదు. జ్యూస్, కూల్ డ్రింక్స్ అయితే లాగేసుకున్నాయి. వెళ్తూ ఉండగా ముందు వెళ్ళక ముందే ఇక్కడైతే బొంగులో చికెన్ అంటారు కదా, చికెన్ అయితే తినాలని పిల్లలు ఫిక్స్ అయిపోయారు కదా. ఇది ఆయిల్ లేకుండా చాలా బాగా చేస్తారండి. మసాలాలు అవి ఇవి పెట్టేసి చక్కగా ఈ ఎదురు బొంగల్లోనైతే చికెన్ అయితే అన్నీ కలిపి పెట్టేసి ఆ పొగ కూడా వాసన రాకుండా మనకి అడ్డాకులు అంటారు కదా, అడ్డాకులు అయితే పెట్టి క్లోజ్ చేస్తారు. చూసారా, ఈ క్లోజ్ చేసిన తర్వాత అబ్బా చూస్తుంటే చూసారా నోరైతే ఊరిపోతుంది కదా. ఎంత బాగుందనేది మాటలో చెప్పలేం. అరకిలో చికెన్ అయితే తీసుకుంటే అరకిలో చికెన్ అయితే ఒక బొంగులోకి అయితే వచ్చింది. ఆ బొంగులో అయితే మొత్తం పెట్టేసి పెట్టేశారు. మామూలుగా లేదు, టేస్ట్ అయితే సూపర్ అనమాట. ఇంకా మాటలు అయితే రాలేదనమాట. ఒక్కొక్కరు కూర్చొని అయితే లాగించేశారు. 1/2 కిలో చికెన్ అయితే తీసేసుకున్నామండి. నేను ఒక అరటిపళ్ళు కూడా తీసుకున్నాం, వీడియో తీయలేదు. అక్కడ మందు లేకుండా ఒరిజినల్గా దొరుకుతాయి, అన్ని కొండల్లో కదండి. ఇంకా చాలా బాగుందనమాట, చెప్పడానికి ఇంక మాటలు లేవు. స్టార్ట్ అయితే చేస్తారు, మామూలుగా లేదనమాట. ఇందులో అసలు ఆయిల్ కలపలేదండి. వాళ్ళు ఆయిల్ కలుపుకుంటా చికెన్ మసాలాలు అన్నీ కలిపి ఓన్లీ బొంగులు అంటే ఎదురు బొంగులు మాత్రం చేశారంట. చాలా మంది చేయడం చూసి మేము దగ్గరుండి చేయించుకున్నాము. చాలా తక్కువ టైంలో చేస్తారు. చాలా టేస్ట్ కూడా ఉందండి. టేస్ట్ అయితే మాటలో చెప్పడానికి లేదు, ఎంత టేస్ట్ ఉందో. ఎంజాయ్ మాత్రం మామూలుగా లేదనమాట. అరకు వెళ్తే మాత్రం ఎంత బాగుంటుందని నాకు తెలియదు. ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పారు, బట్ నాకైతే తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళానని చెప్తున్నాం కదా, వెళ్ళిన తర్వాతే తెలిసింది నాకు కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ అని చెప్పి. చూసారు కదా, ఇది బుర్ర గృహాలు అంటారు కదా, స్టార్టింగ్ అనమాట. అన్ని వీడియోలు పెట్టలేదండి, మొత్తం లెంత్ ఎక్కువైపోతుందని మొత్తం పెట్టలేదు. ఈ గృహలో అయితే మాత్రం ఆ రోజు వర్షం కుర్చీ రాయి కూడా ఎలా తయారైందంటే అండి, అది ఏదో మనకి దారాలు ఇలా ఉంటాయి కదా అలా కట్టినట్టు. అన్నీ పోస్ట్ చేయలేదు, ఇందులో చాలా వీడియోస్ ఉన్నాయి. మధ్య సెంటర్లోకి వెళ్తే మధ్యలో హోల్ ఉందనమాట. చూడడానికి ఎంత బాగుందండి. ఈ బుర్ర గృహలో అయితే ఎంతో బాగుందండి. నిజంగా చాలా ఎక్కువ టైం ఉన్నాం, ఎంతో టైం ఉన్నాం. ఎంజాయ్ అయితే బాగా చేసాము. అక్కడైతే మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేసామండి. నచ్చింది కూడా, చాలా బాగుంది కూడా. ఎంత బాగుంటుందని తెలియదు. ఎవరు వెళ్ళా కార్మేల హోటల్లో ఉండే 2 days ఉంటే మాత్రం మామూలు ఎంజాయ్మెంట్ కాదనమాట. ఎక్కడెక్కడో తిరుగుతాం కానీ అంటారు, ఎక్కడి నుంచో వస్తుంటారు. సీజన్ వైజ్లో అయితే మామూలుగా ఉండదనమాట. డాన్స్ ఉంటుంది, కొండోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డాన్సులు అయ్యేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సీజన్లో వెళ్తే. సీజన్లో వెళ్ళాలండి ఎవరు వెళ్ళా కానీ. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలు, 3 నెలలు అయితే నవంబర్, డిసెంబర్, జనవరి అంట. అక్టోబర్ నుంచి స్టార్ట్ కానీ, బట్ నవంబర్, డిసెంబర్, జనవరి అండి. మా చిన్నోడు అయితే ఫోటో చీకట్లో కూడా కొండలో ఫోటోలు అయితే తీసుకుంటున్నాడు. చూసారా ఇంట్రెస్ట్గానైతే మా చిన్నబాబు. అంత బాగుందండి ప్లేస్. అసలు మొత్తం అసలు ఈ గృహలో అయితే
అయితే చాలా అద్భుతంగా ఉందండి. నేను కూడా చాలా వీడియోలు తీసుకున్నాను, పోస్ట్ చేయలేదు, ఇంకా తర్వాత చేస్తాను. ఇది ఒక్కటే అయితే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని స్పీడ్ మోషన్లో పెట్టయితే ఇంతవరకు అయితే నేను చేసేస్తున్నాను వీడియోని. చూసేసి అయితే చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. వెళ్ళకపోయినా కానీ వెళ్ళలేని వాళ్ళన్నా కానీ ఈ వీడియో చూస్తే అనుభవం వచ్చేస్తుందండి. ముందు ఎంత బాగుంటుందని వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఎవరికైనా స్కిప్ చేయకుండా చూసేయండి అని చెప్పేసి అంటున్నాను. ఈ గృహలండి అయిపోయిన తర్వాత దేనికి వెళ్ళామో నేనైతే చూపించేస్తాను. టీ కాఫీ తోటలకు అయితే వెళ్ళాము. అబ్బా అద్భుతంగా ఉందో చూసారా, టీ కాఫీ తోటలు అనమాట. కాఫీ తోటలోని కాఫీ గింజలు కూడా కొనుక్కొస్తాను, లాస్ట్లో పోస్ట్ చేసాను చూడండి, చివరి వరకు అన్నాను. అందుకనే అబ్బా ఎంత బాగున్నాయంటే అండి, మనకి తోటలోనే చూసారు ఈ చెట్లు అన్నిటికీ మొత్తం చుట్టేసి ఉన్నది ఏంటంటే నల్ల మిరియాలండి. అదేనండి, నల్ల మిరియాలు అంటే దేనికి వస్తుంది, మనకి దీనికే వస్తాయి. మనకి అసలు నిజానికి మాటలు లేవండి, మాటలు చెప్పడానికి అంత అద్భుతంగా ఉందండి ఈ ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడ అయితే చూసారు కదా ఎంత ఎంజాయ్ చేసామో, నిజంగా చాలా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది కూడా, అసలు ఇంత బాగుంటుందని నాకు తెలియదు. అసలు ఎప్పటి నుంచో అరకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడైతే చూసారు కదా చెక్కతో ఎంత బాగా చేశారు కదా. వంతెన అయితే చాలా బాగుంది, చాలా దూరం ఉంది వంతెన, చాలా బాగుంది. కాఫీ తోట మధ్యలోంచి చెక్కతోటి ఈ చెట్లు అయితే చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మూవీస్ అయితే ఇక్కడ చాలా తీశారు, అరకులోనైతే ఎన్నో మూవీస్ తీశారు. మనం అలా చూడడమే నేనైతే చాలా ఎంజాయ్ చేసేసాను. చూసారు కదా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అప్పుడు మేము వెళ్ళినప్పుడు వర్షం కూడా పడింది. సీజన్ వర్షం పడితేనే అరకు అందాలు బాగా ఉంటాయి. ఇంకా నవంబర్లో అయితే అన్ని చెట్లు పువ్వులు అయ్యి చాలా ఇంకా అందంగా ఉంటుందండి, అసలు మాటల్లో లేదనమాట. నా సీజన్ వైజ్లో ఎవరన్నా వెళ్ళినా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చెట్టుకి పువ్వులు పూస్తాయి, చాలా అందంగా కనబడుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వీడియోస్ కూడా నేను చూశాను. ఇవైతే ఎంత బాగున్నాయండి అసలు నిజంగా. అసలు ఇంకా అక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే ప్లేస్కి అయితే మేము కూడా మళ్ళీ వెళ్ళిపోయాం అనమాట. వేరే ప్లేస్ స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి చాలా వాటర్ ఫాల్స్ అయితే పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. మేమైతే స్నానం చేయలేదు కానీ ఒక వాటర్ ఫాల్, ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ కూడా చూసేయండి, చాలా బాగుందండి ఆ ప్లేస్. ఇంక ఈ కొండల మధ్యలోంచి ఇలా వెళ్తుంటే ఫీల్ ఉందండి, చాలా బాగుందన్నమాట. ఒక మాట చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ఇలా చెప్పేసి ఇక్కడితో ఆగేదంత కాదనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. చూస్తారు కదా, మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందన్నదిని. అసలు వీడియోస్లోనే ఇలా ఉంటే మనకి రియల్గా వెళ్తే ఎంత బాగుంటుందో ఫీలు. ఈ మధ్యలో వ్యవసాయం, కొండల మధ్యలో వ్యవసాయం ఎంత బాగుందండి నిజంగా. కొండల మధ్యలో వ్యవసాయం చేస్తున్నారు, ఎంత బాగుందో నిజంగా. వరి పంట అయితే వేసారు చూసారా. ఇక్కడ మధ్యలో ట్రైన్ అయితే వెళ్తుంది, బూడ్స్ ట్రైన్. అప్పుడు ఈ మధ్యలోంచి అయితే ట్రైన్ వెళ్తుందండి. మనకు వైజాగ్ వెళ్ళి అయితే అక్కడి నుంచి ట్రైన్కి వెళ్తారు కదా, ట్రైన్ వెళ్తుంది మధ్యలో వెళ్ళే ప్లేస్లో ట్రైన్ మీద. కానీ ట్రైన్ మీద వెళ్తే అంత ఎంజాయ్మెంట్ ఉండదు. ఎవరు వెళ్ళే కానీ కారు మీద వెళ్ళండి, కారు మీద వెళ్తే చాలా బాగుంటుందండి. కారు మీద వెళ్తూ ఉన్న ఎంజాయ్మెంట్ అయితే దీనికి రాదు. కారు వెళ్ళే రూట్లో మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు కారు మీద అయితే అనమాట. అదే మన ట్రైన్ మీద వెళ్తే డైరెక్ట్గా అక్కడ దిగేస్తాం, చూడలేము. ఇక్కడ నుంచి చూసారా ఈ వ్యూ అయితే ఎంత బాగుంది చూసారండి. అబ్బా మాటలు లేవండి అసలు. ఇంకెక్కడి నుంచి వ్యూ చూస్తుంటే ఎంత బాగుందో. మాకు హోటల్ రూమ్ దగ్గర కూడా మంచి వ్యూ ఉంది, కానీ మార్నింగ్ 6కి వెళ్ళమన్నారు, అది చూడలేకపోయామండి. 6కి అయితే లేగలేకపోయాము మేము. ఆల్రెడీ నైట్ వెళ్ళేటప్పుడు చాలా చూసుకుంటూ వెళ్ళాం. మధ్యలో ఆల్ట్ చేయడానికి కూడా ఉంది, చూడడానికి చాలా కొనుక్కున్నాను. ఈ కొండల్లో ఈ ప్లేసెస్లో కూడా అబ్బా వరిసేను పంట ఇది ఎంత బాగుందనమాట. నేను ఇంకా చాలా కొనుక్కొచ్చాను సామాన్లు కూడా. చూసారా వాటర్ ఫాల్, ఇది చిన్నదే ఇక్కడ, అంటే మరీ చిన్నదేం కాదండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ వాటర్ ఫాల్ అయితే చిన్నదే కాదండి, దూరం నుంచి జూమ్ చేశాను, పెద్దదే. ఇంకా ఇంతకంటే పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చెప్తున్నాను కదా 2 days ఉంటేనే చూడగలరు ఎవరైనా, 2 days లేకపోతే చూడలేరు. నేనైతే ఎంత ఎంజాయ్ చేశాను అసలు మాటల్లో చెప్పడానికి లేదండి, నిజం చెప్తున్నాను. అంత నా ఎంజాయ్ అయితే చూసారు కదా. చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను, చాలా హ్యాపీ అనిపించిందండి అసలు. ఆ ప్లేస్ని చూస్తుంటే బ్యూటిఫుల్గా ఉందండి, అసలు మాటలే లేవంటున్నాను కదా. చాలా ఎంజాయ్ చేశాను. నేను ఎన్నో తిరిగి వచ్చానండి, బోల్డ్ ప్లేసులు తిరిగాను, కానీ ఇంత అందంగా ఏది చూడలేదు. ఇంకా సీతాఫలం పళ్ళు అయితే కొనుక్కొస్తాను చూసారు కదా. సీతాఫలం పళ్ళు అక్కడి నుంచి కొనుక్కొచ్చిన ఐటమ్స్ అన్నీ పెట్టిన. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఒక కామెంట్ కూడా చేసేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తే. కాఫీ కాయలు అయితే కొనుక్కొచ్చాను, కాఫీ పిక్కలండి. డైరెక్ట్గా ఈ వాటర్లో మరబెట్టి కాఫీ చేసుకోవడమే, చాలా నచ్చాయి, మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి. 2 అయితే తెచ్చేసాను, ఒకటి కూడా కాదు. ఇవైతే చూసారు కదా మూలుకులు అవి అండి, మనకు ఆ కొబ్బరి నూనెలు వేసి అయితే అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పారు. చూద్దాం, ట్రై చేద్దామని ఒక బాటిల్ అయితే తీసుకున్నాను అంతే.
మనకి ఉంటాయి కదా కొండల్లో, అవి అనమాట ఒరిజినల్. ఇంకా మసాలాలు చాలా రేటు తక్కువ ఉన్నాయండి, అందుకే మసాలాలు కూడా తీసుకొస్తాను అక్కడి నుంచి. చూసారు కదా, కుంకుడికాయలు అయితే ఒక్కొక్కటి 20 రూపీస్. ఇక్కడైతే చాలా కాస్ట్ ఉన్నాయి. 3 అయితే తీసుకొచ్చాను. కుంకుడికాయలు తలంటి పోసుకోండి, కుంకుడికాయలు మనకు తెలుసు కదా, ఆ కుంకుడికాయలు అయితే. ఇంకా మసాలాలు అయితే చాలా తక్కువ కాస్ట్, 20 రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి. బట్ మనకైతే ఇంకా చాలా కాస్ట్ అనమాట. అక్కడ కొండల్లో పండితే కదా కాస్ట్ తక్కువనే. జాజి పువ్వు ఇంకా వచ్చి ఇదంటే చూసారు కదా, ఇదైతే సొంట అయితే తీసుకున్నాను. సొంట కూడా మసాలాలు అన్ని రకాలు, అన్నీ జాజి పువ్వు అన్నీ తీసుకున్నాను. ఇంకా కాఫీ పొడి ప్యాకెట్ ఇంకోటి బాగుంది కదా అని ఇంకోటి తీసుకున్నాను. ఇవి అయితే అలసందలు చూసారు కదా, ఇవి కూడా తీసుకున్నాను. ఇదైతే మనకి బయట సొంట అయితే తీసుకున్నాను కదా, సొంట అయిపోయింది కదా. ఇంకా ఇవన్నీ చూసారా, జాజి పువ్వులు, మసాలాలు, దాచిన చెక్క, అన్ని మసాలాలు అయితే తీసుకున్నానండి. మళ్ళీ కాఫీ పొడి ప్యాకెట్ ఇంకోటి కూడా తీసుకున్నాను, అలసందలు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడ అన్ని కాస్ట్ చాలా తక్కువనే. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ అండి. ఇక్కడైతే మనకి ఎంతో కాస్ట్ ఉంటాయి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.